సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీయులను దేవుని సంగమునకనుగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండేటకు పిలవబడిన వారికి. ఎవరుగా ఉండడానికండి? ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడండి. సమయలను, ఉత్సాహమును, గ్రేషిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం నేర్చుకుంటున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు సమయల్ గారు ఎవరిని దేవుడు పిలుస్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. సైన్యాపు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. ఎవరికండి? సమయల్ గారు, ఉత్సాహ గారు, గ్రేసి గారు, ఎవరికి? పరిశుద్ధులుగా ఉండడానికి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా, లేకపోతే పాపంలో ఉండడానికే? పరిశుద్ధులుగా మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి రాయినది. చూసారా గ్రేసి గారు? కొరింథీయులకి పట్టణానికి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ మాట అంటున్నారు. ఉత్సాహ గారు ఈ మాట ఏమంటున్నారంటే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన మీకును ఈ ఉత్తరం రాస్తున్నాను, శుభములు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఇంకా క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I always thanks to the God about you. క్రీస్తుని గుర్తిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూసారా? మీరు దేంట్లో ఐశ్వర్యవంతులయ్యారు? ఉత్సాహ గారు, దేంట్లో మీరు ఐశ్వర్యవంతులయ్యారు? ఈ లోకంలో ఐశ్వర్యవంతులు కాదు, ఈ లోకంలో ధనవంతులు కాదు. మీరు జ్ఞానములోను, ఎలాగా? సమస్త జ్ఞానములోను, సమస్త ఉపదేశములోను కూడా మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఇది ఎంత భాగ్యం! ఇది ఈ లోకంలో ఈ భాగ్యం ఉందా? నో, దేర్ ఈస్ నో దట్ కైండ్ ఆఫ్ ద విజ్డమ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద నేషన్. ఈ లోకంలో అటువంటి జ్ఞానం లేదు. మీరు లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఏ జ్ఞానం కలిగి ఉన్నారు? ఈ లోక జ్ఞానాన్ని లోకస్తులైతే మీరు దైవ జ్ఞానాన్ని. సమీర్ గారు, ఏ లోకము, ఏ జ్ఞానము? దైవ జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారు. అందుచేత మీరు ఐశ్వర్యవంతులయ్యారు. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అది చూసారా? దేని కొరకు ఎదురు చూస్తాను మీరు? ఏ ప్రత్యక్ష? యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు. ఉత్సాహ గారు, దేని కొరకు ఎదురు చూస్తాను? ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడు ఆయన ప్రత్యక్షతలు మనకు ఉంటాయి అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. అదే లోకమైతే ఎప్పుడు మనం పనికి వెళ్తాం, ఎప్పుడు ఆశిస్తాం, ఎప్పుడు ధనాన్ని సంపాదిస్తామని ఆశిస్తారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యందు నివసించినటువంటి వారైనటువంటి మీరు ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన జ్ఞానం కొరకు, ఆయన ఉపదేశము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు 8వ వాక్యంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. చూసారా? యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులై ఉండాలి. ఒకవేళ ఆయన దినం వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడ సమీపించినప్పుడు, ఆయన మరి జడ్జిమెంట్లో తీర్పు దినం ఉన్నప్పుడు మీరు నిరపరాధిగాని లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు తెలుసా? నిత్య అగ్నిగుండం ఉంటుంది.
దేంట్లో పడతారు? నిత్య నరకం ఉంటుంది. గ్రేసి గారు ఎక్కడ ఉంటారు? నిత్య అగ్ని ఉంటుంది. కాబట్టి మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుచును. అంతవరకు దేవుడు స్థిరపరుస్తున్నాడు. తెలుసా మీకు గ్రేసి గారు? అంతం వరకు దేవుడు జ్ఞానముతేన తన ఉపదేశం చేతన ఐశ్వర్యంతులు చేసి మిమ్మల్ని ఆయన నామందు స్థిరపరుస్తూ ఉన్నాడు. అది ఎంత భాగ్యమో! లోకంలో ఎవరికైనా భాగ్యమో? లేదు. ఎవరికి లేదు? లోకస్తులకు లేదు. కానీ ప్రభువుని క్రీస్తును నమ్ముకొని ఆయన నామందు బాప్తిసం పొందుకున్న సరిగ్గా